మార్కెట్‌లో బరువు తగ్గటానికి కోసం ఇంజెక్షన్స్ కానియండి, టాబ్లెట్స్ కానియండి, ఈటిల వాడక చాలా ఎక్కువైపోయింది. యెస్. అసలు ఇంజెక్షన్స్ ఏంటి మార్కెట్‌లోకి ఎప్పుడొచ్చినియి? సో, మనం చూసుకుంటే ఇండియాలో గూడా ఆల్‌మోస్ట్ 1 ఇయర్ నుంచి టిర్జిపటైడ్ అనే మాలిక్యూల్ అనేది రిలీజ్ చేశారు. ఇది బేసికల్లీ ఒక ఇంజెక్షన్ అండ్ వీక్లీ వన్స్ తీసుకునే డోస్ ఉంటది. అండ్ ఆల్సో ఇంతకు ముందు నుంచి మన దగ్గర సిమాగ్లూటైడ్ అనే ఒక కంపోజిషన్ గూడా ఉంది. సో, ఈ టాబ్లెట్ కూడా వెయిట్ లాస్‌కి, షుగర్ కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తా ఉంటది. బాడీలో ఈ ఆకలి గానియండి, ఫుడ్ డైజెషన్ కానియండి, ఇన్సులిన్ ప్రొడక్షన్ కానియండి, షుగర్ తగ్గించడం కానియండి, హంగర్ కంట్రోల్ కానియండి, ఇవన్నీ గూడా మానిటర్ అవుతా ఉంటాయి. సో, యాక్చువల్‌గా ఈ ఇంజెక్షన్స్ తీసుకుంటే అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? లేవా? యెస్. వెయిట్ లాస్ అవుతా ఉంటారు. షుగర్స్ కూడా కంట్రోల్ అవుతా ఉంటాయి. కానీ అట్ ద సేమ్ టైమ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చు. సో, సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ మనం చూసుకుంటే ఎస్పెషల్లీ వీటి వల్ల ఆకలి తగ్గిపోవటము, బ్లోటింగ్ అనేది ఎక్కువుంటది కాబట్టి ఇండైజెషన్ ఇష్యూస్ అంటే గ్యాస్ట్రైటిస్ కానియండి, లేదంటే ఇండైజెషన్, బ్లోటింగ్ కానియండి ఆర్ వామిటింగ్ సెన్సేషన్ గాని కొందరికి వామిటింగ్ అవ్వటం కూడా ఆర్ కాన్‌స్టిపేషన్ మోషన్ అవ్వకపోవటము ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కామన్‌గా కనపడతా ఉంటాయి. కానీ మనం ఆల్సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రేర్‌గా ఈట్లి వల్ల గాల్ బ్లాడర్ ఇష్యూస్ కానియండి ఆర్ ప్యాంక్రియాటైటిస్ అంటే ప్యాంక్రియాస్‌కి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశం అనేది ఉంటాయి. సో, ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేది మనము దృష్టిలో పెట్టుకొని ఈ ఇంజెక్షన్స్ అనేది ఆర్ ఈ టాబ్లెట్స్ అనేది వాడటం అనేది చేసుకోవాలి.